సార్ నాకు 6-7 మంత్స్ నుంచి తెలుసు. ఇక్కడ వచ్చినాక సార్ వస్తేనే మన రేతిబోలి సెక్షన్ జనరల్గా ఆఫీస్లో ఎవరైనా జాయిన్ అవుతారు, కానీ సార్ డైరెక్ట్లీ ఫీల్డ్లోనే జాయిన్ అయిపోయినారు. ఆ రోజు ప్రజాబాటా ఉండే మార్నింగే వచ్చేసినారు. అప్పుడు డైరెక్టర్ గారు, మన సిఈ గారు ఇప్పుడు ఉన్నారు, ఇక్కడ కూడా ఏసీఆర్ ఉన్నారు, ఎస్సీ గారు ఉన్నారు. ఆ రోజు మొత్తం అంతా చూస్తే అన్ని లైన్స్ ఇందాక ఏఈ గారు కూడా చెప్పారు, అన్ని లైన్స్ ఎట్లా ఉన్నాయంటే మొత్తం అంతా షాబీ లైన్స్ మొత్తం అంతా. సార్ అంటుండే ఏమబ్బాయి ఇట్లా ఉంది ఇక్కడ అంటే, సార్ ఇక్కడ ఇట్లానే ఉంటుంది సార్ అని చెప్పాను. సరే దీనికి అన్నీ సెట్ చేయాలని అన్నారు. సరే సార్ కూడా ఓకే అన్నారు దానికి. సార్ ఎప్పుడు ఇది అయినా కూడా బడ్జెట్ విషయంలో ఏ విషయంలో కూడా చాలా ఆల్వేస్ పాజిటివ్, డైనామిక్గా ఏది డిసిజన్ అయినా ఇమీడియట్లీ ఇచ్చేస్తుండే. అలాగే మన సిఎండి గారు కూడా చాలాసార్లు అప్రిషియేట్ చేశారు మా సిఈ గారికి. ఫస్ట్ వస్తేనే హెవీ రెయిన్స్ వచ్చినాయి ఆ రోజు గోల్కొండ సైడ్. ఆ రోజు హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు సిఎండి గారు కూడా వచ్చారు మా ఏరియాకి, గోల్కొండ సబ్ స్టేషన్ కూడా వచ్చారు. నన్ను సార్ ఉన్నారు, అందరు స్టాఫ్ ఉన్నారు. సార్ చాలా ప్రేస్ చేశారు. ఆ రోజు రాత్రి ఇంత 12:30కి వచ్చి అందరు ఉన్నారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. టీసీలో కూడా సార్ అన్నారు వెరీ గుడ్, గోల్కొండ సైడ్ అండ్ సెంట్రల్ సర్కిల్ ఎస్సీ గారు చాలా మంచి వర్క్ చేశారు రాత్రి. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అట్లా సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు అన్నట్టు సిఎండి గారు. ఇది ఒకటేసారి కాదు, సార్ ఆల్వేస్ ఎనీ టైం మన టీసీలో కూడా ఏది వచ్చినా కూడా సార్ ఇమీడియట్లీ పాయింట్ టు పాయింట్ చెప్తుండే, ఇమీడియట్లీగా సార్ కరెక్ట్ చెప్తుండే. సిఎండి గారు కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ అని అంటుండే. మన ఏసీ గారు అంతా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తుండే టీసీ మీటింగ్లో కూడా. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నట్టు. సిఎండి గారు చాలా హ్యాపీ అంటే సార్కి తెలుసు ఎలా హ్యాపీ చేయాలనేది ఎదురు మనిషికి. ఆయన మైండ్ సెట్టే అట్లా ఉంటుంది, హ్యాపీనెస్, ఆల్వేస్ హ్యాపీ. ఏదైనా ఇప్పుడు సార్ 7 మంత్స్ అయినా కూడా అంటే 7 మहीने का साथ అన్నట్టు 7 అన్నట్టు సార్తో చాలా మంచి ఒక గుడ్ ఆఫీసర్గా నేను చాలా అంటే ఏ విషయంలో కూడా సార్ ఎప్పుడూ ఇది కాలేదు. సార్ ఎనీథింగ్ ఏ అడిగినా కూడా సరే ఇట్లా చేద్దాం. మార్నింగ్ ఓకే కాల్ కూడా ఉంటుండే మాకు. ఓకే కాల్ అందరూ ఓకే కాల్ చెప్పినాక నేను కూడా ఓకే కాల్ చెప్తుండే. సార్ అంతా నార్మల్ సార్ అంటే, అబ్బా నీ కాల్ వచ్చి నువ్వు నార్మల్ ఉంటే అంతా నార్మల్ ఉన్నట్టే నా ఏరియా అన్నట్టు చెప్తుండే సార్. ఇక సో అట్లా చెప్తుండే సార్, ఆల్వేస్ పాజిటివ్ అన్నట్టు. సార్ కూడా చిన్న వాయిస్ మెసేజ్ కూడా రికార్డింగ్ చేస్తుండే. ఆ వాయిస్ మెసేజ్లో కూడా ఏది రోజు ఏం చెప్తారో అదే స్మార్ట్గా చెప్పేసి వదిలేస్తుండే. 1-2 అంటుండే అంతే, థర్డ్ పాయింట్ ఉండదు ఇక సార్ది. 1-2లో క్లోజ్ అయిపోతుండే సార్. అట్లా ఆల్వేస్ పాజిటివ్, చిన్న దాంట్లోనే మంచిగా చెప్పి క్లోజ్ చేస్తుండే. అట్లా మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉండే. సార్ వచ్చినాక కలెక్షన్ వైజ్ అయినా ఇంటరప్షన్ కూడా తగ్గినాయి, కలెక్షన్స్ కూడా మంచి మనము పెంచినాము. ఇందాక అంటుంటే థెఫ్ట్ కేసెస్లో కూడా ఆల్వేస్ 1 crore క్రాస్ అవుతుంది 3-4 మంత్స్ నుంచి మేదిపట్నం డివిజన్. సో అంతా సార్ అంటే సార్ ఇనిషియేటివ్తోనే ఎలా చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని చెప్పేవారు మాకు సార్. సో ఆల్వేస్ ఈజ్ పాజిటివ్నెస్, మాకు చాలా గుడ్ రిజల్ట్స్ వస్తుండే ఆల్వేస్. సార్ ఇట్లా ఈరోజు ఎంత మంచి ఈరోజు అంటే సార్ రిటైర్మెంట్ రాత్రి మేము కూర్చొని ఇది చేస్తుండే. సార్ ఎట్లా అంటే సిగా వస్తుంది సార్ కంపల్సరీగా, బ్యానర్ మీద లాస్ట్లో ఎస్సీ పెడతామా సిఈ పెడదామా అన్నట్టు మాకు ఉండే డౌట్. మెట్రోజోన్ అని మేము రెడీ కూడా చేసేసినాం వచ్చేస్తుందని. సడన్లీ హెచ్ఆర్డి సార్ వచ్చేసినారు ట్రైనింగ్ అని, అట్లా ఇచ్చేసి సార్ మళ్ళీ ఇది చేంజ్ అని మళ్ళీ మార్నింగ్ పోయి బ్యానర్ మళ్ళీ చేంజ్ చేసేసినాం, ఫ్లెక్సీ మీద అడ్రస్ అంటే మళ్ళీ చేంజ్ చేసేసరికి సార్ ఇట్లా సార్ ఇక మీరు మొత్తం అంతా మెట్రోజోన్ అనుకుంటే మొత్తం కంపెనీకి మొత్తం సీ అయిపోయినారు కదా సార్ అన్నాను హెచ్ఆర్డి. ఇప్పుడు ఏమైనా ఆర్డర్ ఇచ్చిపోతే బాగుంటుంది సార్ అన్నాను. మేము అందరికీ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు, అంత పవర్ఫుల్ పోస్ట్ ఇచ్చారు సార్ మీకు. సో హిస్టరీలో ఇట్లా ఎప్పుడూ కాలేదు, ఏక్ దిన్ కా సుల్తాన్ అన్నట్టు సార్ కూడా 1 day మొత్తం అంతా ఫుల్గా రూల్ చేశారు యాజ్ ఎ సీఈగా. అది హిస్టరీ, అన్ని సార్ ఏది చేసినా కూడా హిస్టరీ చేస్తారన్నట్టు. సో టీఆర్ మోహన్ అన్నట్టు టీఆర్పీ రేటింగ్ చాలా సార్ది 100% పర్ఫెక్ట్ ఉంది. సో అలాగే సార్ ఆల్వేస్ ఫోటోలో కూడా బ్యానర్ మీద జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ది పెడతాం సార్ అంటే పిల్లలది కూడా పెట్టాలబ్బా, అందరు హ్యాపీ ఉంటారు వాళ్ళు కూడా అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. సార్ ఫస్ట్ టాప్ ప్రయారిటీ అంటే ఫ్యామిలీ కూడా చాలా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. ఫ్యామిలీ అక్కడ ఇచ్చినా కూడా అక్కడే ఇందాక మా డాక్టర్ కూడా చెప్పారు, ఫ్యామిలీ విషయం లోపలనే ఉంటుంది, బయట స్ట్రెస్ మొత్తం అంతా ఎప్పుడు సార్ టెన్షన్ ఫీల్ కారు, ఆల్వేస్ పాజిటివ్. మా ఆఫీస్లో కూడా కూర్చున్నాక ఎప్పుడు ఏది సార్ ఇట్లా బ్రేక్ కానీ అబ్బాయి ఏమవుతుంది అంటాడు. సరే ఓకే ఈజీ గోయింగ్ అన్నట్టు. సార్ ఎల్సీలు కావాలంటే సార్ మా మేనేజ్మెంట్ ఇస్తలేరంటే నేను ఇస్తాను కదా తీసుకో అంటుండే. సార్ పైన కంప్లైంట్ ఏం కాదు నువ్వు పనే చేస్తున్నావు కదా అన్నాడు. అవును సార్ చేస్తున్నాను, సరే మీరు గో అహెడ్. అట్లా సార్ మాకు పర్మిషన్ ఇస్తేనే ½ an hour ఎల్సీ ఇచ్చేవాళ్ళు. మాకు ఎప్పుడు ఆల్వేస్ చాలా ఇంటరప్షన్స్ అనేది మేము తక్కువ చేసుకున్నాం మేదిపట్నం డివిజన్.
అదర్వైజ్ చాలా ఇంటరప్షన్ ఉండేది. మనకి మొన్న కూడా వర్షం వచ్చినప్పుడు కూడా చాలా బ్యాడ్గా డ్యామేజ్ అవుతుండే, అంత డ్యామేజ్ కాలేదు. వేరే సర్కస్లో బాగా డ్యామేజ్ బికాజ్ ఆఫ్ సార్ బిఫోరే ప్లానింగ్ చేసేసి ఎల్సీ ఇవ్వడం వల్ల ట్రీ కటింగ్ చేసి మంచి నీట్గా చేసుకున్నాం మా ఏరియాలో. అట్లా సార్ దూరదృష్టి చాలా పాజిటివ్ అని ఆల్వేస్. సార్ ఇది అడిగితే చాలు సార్కి ఓకే అబ్బా గోయడ్ అంటుండే సార్. సో అట్లా చాలా హ్యాపీ సార్. మేము చాలా చాలా నేర్చుకున్నాం సార్ మీ దగ్గర కింద లెవెల్లో. సార్ అందరికీ ఆఫీసర్స్ అనే అడ్రస్ చేస్తుంటారు. చాలా హ్యాపీ సార్. మేము మీ పీరియడ్లో చాలా హ్యాపీ ఫీల్ అయినాం సార్, చాలా నేర్చుకున్నాము. అలాగే మా ఇప్పుడు కొత్త ఏసీ గారు కూడా కొత్త జాయిన్ అవుతున్నారు, మెయిన్ మేదీపట్నం ఏరియాది. సార్ ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు సెంట్రల్ సర్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సర్కిల్. ఎందుకంటే అక్కడ ఓల్డ్ సిటీ టైప్ ఉంటుంది మేదీపట్నం. నెక్స్ట్ విఐపి ఏరియా సెంట్రల్ సర్కిల్లో సైఫాబాద్ అనేది, ఆజాంబాద్ అనేది మీడియం. సో టాప్ మీడియం, హై రేంజ్, మీడియం రేంజ్, లో రేంజ్ అన్నీ ఉంటాయి మా ఏరియాలో. సో కాబట్టి ఇది చాలా డిఫరెంట్ సర్కిల్, టఫెస్ట్ సర్కిల్ ఇన్ ద కంపెనీ అన్నట్టు. సో అట్లా సార్ సక్సెస్ఫుల్గా చేసి మేనేజ్మెంట్ కూడా చాలా గుర్తు చేసి వాళ్ళ సర్వీసెస్కి చంద్రమోహన్ సార్కి శేష జీవితం మంచి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుతో కోరుతూ ఈ అవకాశం ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.